ఓం శ్రీ మాత్రే నమః. మీ జీవితంలో జరగబోయే విప్లవాత్మక మార్పులు కోసం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మీనరాశి వారు మనసు పెట్టి ప్రతి ఒక్క మాట కూడా జాగ్రత్తగా వినండి. మీనరాశి వారికి జూన్ 3, 4, 5, 6 తేదీల్లో జీవితాన్ని మార్చే ఈ రోజులు. ఇన్నాళ్ళు మీరు పడ్డ అవమానాలు, ఎదుర్కొన్న కష్టాలు, మీ దారిలో ఉన్న అడ్డంకులన్నీ కూడా వెళ్ళిపోబోతున్నాయి. మీ అదృష్టం అనేది ఎలా మలుపు తిప్పబోతుందో, శత్రువులు ఆటకట్టే అద్భుత క్షణాలు ఎలా రాబోతున్నాయో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ రోజుల్లో మీరు ఉత్సాహంతో, చురుకుతనంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మీకు అన్నింటా కూడా శుభం జరుగుతుంది. ఉద్యోగం, వ్యాపారంలో సరికొత్త మంచి అవకాశాలు కూడా వస్తాయి. అలాగే మీనరాశి వారి ప్రవర్తన మరియు నడవడిక గురించి చెప్పాలి అంటే కనుక వీరు సహజంగానే అత్యంత దయగలవారు, ఇతరుల బాధను అర్థం చేసుకునే స్వభావం కలవారు. అలాగే జూన్ నెలలో మీ ప్రవర్తనలో ఒక విలక్షణమైన మార్పు అనేది ఉండాలి. అంటే మీనరాశికి అధిపతి అయిన గురు భగవానుడు జ్ఞానానికి మరియు అదృష్టానికి కారకుడు కాబట్టి జూన్ 2, 3, 4 తేదీల్లో మీరు చేసిన ప్రతి నిర్ణయాల్లో కూడా మీ అంతరాత్మ చెప్పే మాటని వినండి. మీ రాశి అధిపతి గురువు మీకు ఇప్పుడు మానసికంగా బలాన్ని ఇస్తున్నాడు. దీనివల్ల కష్ట సమయంలో కూడా మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ముఖ్యంగా మీనరాశి వారి రాశ్యాధిపతి గురుగ్రహం ప్రస్తుతం అనుకూలమైన స్థితిలో ఉన్నారు కాబట్టి ఈ జూన్ ప్రారంభంలో మీ ప్రవర్తనలో ఆత్మవిశ్వాసం, నిశ్చలమైన బుద్ధి అనేది ఉండాలన్నమాట. ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినా లేదంటే తప్పు ద్రోవ పట్టించాలని ప్రయత్నించినా మీ సహజ సిద్ధమైన మృదు స్వభావాన్ని వేడకుండా వివేకంతో వ్యవహరించడమే మీ విజయ రహస్యం అన్నమాట. ఇక గురు భగవానుడు ఆశీస్సులు మీకు ఉన్నందున ఎదుటివారి కుట్రలను మీరు జ్ఞానంతోనే తిప్పుకోగలుగుతారు. అలాగే ప్రస్తుతం ఎలాంటి ప్రభావం అంటే ముఖ్యంగా ఏదైనా డబ్బు విషయంలో ముఖ్యంగా చెప్పాలంటే చాలామంది చాలా ఓర్పుతో అలాగే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి కనిపిస్తుంది. అలాగే ఆచితూచి మాట్లాడడం ఎంతో అవసరం అండి. ఇక ముఖ్యమైన విషయానికి వస్తే కనుక ఇప్పుడు మనం మాట్లాడుకోవాల్సిన మాటల్లో మీ యొక్క శత్రువుల పాత్ర ఎలా ఉండబోతుంది ఇప్పుడు వివరంగా చూసేద్దాం. మీనరాశి వారు ఎన్నో అవమానాలు భరిస్తూ మీరు మౌనంగా వచ్చారు. అయితే ఇప్పుడు ఆ మౌనమే మీ పాలిట అతిపెద్ద ఆయుధంగా మారబోతుంది. ముఖ్యంగా 3, 4, 5 తేదీల్లో గ్రహాల గమనం ఒక అద్భుతమైన మార్పు వస్తుందండి. మీ రాజ్యాధిపతి గురు భగవానుడు ఇచ్చే పరిపూర్ణమైన శుభదృష్టి వల్ల, అలాగే ఈ 3 రోజుల్లో చంద్రుడి అనుకూల సంచలనం వల్ల మీ ఆత్మబలం పెరుగుతుంది. అయితే ఈ తేదీల్లో పరిస్థితులు ఎంత వేగంగా మారిపోతున్నాయి మీరు కళ్ళారా చూస్తారు. మీ శత్రువులు కూడా తమకు ఏం జరుగుతుందో ఊహించుకోలేరు. ఇక వాళ్ళు మీ దారిలో పెట్టిన ప్రతి అడ్డంకులు, మోసాలన్నీ కూడా విఫలం అవ్వడం కూడా చూస్తారండి. మీ ఎదురుగా ఉన్నటువంటి ప్రతి నెగిటివ్ శక్తి కూడా మిమ్మల్ని అడ్డుకునేటువంటి ధైర్యం చేయలేక వెనక్కి వెళ్ళిపోతుంది. జూన్ 3 నుంచి మీ రాశికి గురుబలం తోడవడంతో మీరు చేసే ప్రతి అడుగులోని ఆ భగవంతుని యొక్క తోడు మీకు లభిస్తుంది. అందుకే మీ దారి మునుపటి కంటే కూడా చాలా ప్రశాంతంగా కనిపిస్తుందండి. మిమ్మల్ని ఎవరైతే తక్కువ అంచనా వేశారో వారందరూ కూడా జూన్ 3, 4, 5 తేదీల్లో మీ ఎదుగుదలను, మీ నిర్ణయాలను చూసి లోపలే భయపడడం మొదలు పెడతారు. వాళ్ళ అహంకారం పూర్తిగా బలైపోతుందండి. వాళ్ళ ముఖాల్లో ఉన్నటువంటి ముసుగులు తొలగిపోయి వాళ్ళు వేసేటువంటి చెడు పనుల వల్ల ఆ కర్మ ఫలితాన్ని వారే అనుభవించేటి రోజులనేవి ఇవి అన్నమాట. అయితే మీరు కేవలం విజయం వైపు నడవడానికి పుట్టారండి. కాలం మిమ్మల్ని ఎలాంటి శని రూపంలో ఎన్ని రకాల పరీక్షలు పెట్టినప్పటికీ కూడా మీరు ప్రతి నిజాయితీలో చేసినప్పుడు ప్రతి పని కూడా ఎక్కడ కూడా పడిపోకుండా కాపాడుకుంటూ వస్తుంది. అంతే కదండి. జూన్ 3, 4, 5 తేదీల్లో మీరు ఎక్కడ తొందరపడకుండా చాలా ప్రశాంతంగా ఉండాలండి. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం, చేసే ప్రతి పని కూడా చాలా జాగ్రత్తగా, గొప్పగా ఉండబోతుంది. అది చూసి ఈ ప్రపంచం, మీ చుట్టూ ఉన్నవారు కూడా ఆశ్చర్యపోతారండి. మీ పక్షాన అంతా మార్పు గురుగ్రహ అనుకూలత వల్ల ఎలా వచ్చింది అనేది కూడా ఎవరికి అర్థం కాదండి. ఇంకా చెప్పాలి అంటే మీ అదృష్టం ఒక్కసారిగా మలుపు తిరిగినట్లుగా మీకు అనిపిస్తుంది అన్నమాట. ఆశ్చర్యానికి గురి చేసే విధంగా మీ అదృష్టం అనేది మారబోతుంది.
మీరు ఇప్పుడు ఎంత ఎత్తుకి ఎదుగుతారంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే ఇకపై మీ వైపు కన్నెత్తి చూసేందుకు కూడా భయపడతారండి. మీ చుట్టూ ఉన్నటువంటి భగవంతుని యొక్క రక్షణ వలయం ఎంత నెగిటివ్ శక్తినైనా కూడా తిరిగి వాళ్ళ మీదకే తిరిగి కొడుతుంది. అయితే ఈసారి ఈ శక్తులు ఎదురు దెబ్బకి మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా వాళ్ళు అసలు తట్టుకోలేరు. మరలా మీ జీవితంలో మీ వైపు చూడడానికి కూడా భయపడిపోతారు. ఇక మీరు చేసే ప్రతి అడుగులోని తెలిసినటువంటి ఒక కొత్త వెలుగు అనేది మీకు కనిపిస్తుంది. సాక్షాత్తు ఆ గురుదేవుడు భగవంతుడు మిమ్మల్ని చేయిపట్టి మరీ నడిపిస్తున్నట్టుగా ఒక దివ్యమైన భావన మీ మనసుని కలుగుతుంది. అంతేకాదు జూన్ 3, 4, 5 తేదీల్లో మీరు ఇప్పుడు ఎంత ఎత్తుకు ఎదుగుతున్నారు అంటే మిమ్మల్ని తక్కువ చేసి మాట్లాడిన వారే మీ పైకి కన్నెత్తి చూసేందుకు కూడా భయపడతారు. మీనరాశి వారికి అధిపతి గురు భగవానుడి చుట్టూ ఉన్నటువంటి భగవంతుని యొక్క రక్షణ వలయం ఎంత నెగిటివ్ శక్తినైనా వాళ్ళ మీదకి తిప్పి కొట్టేలా చేస్తుంది. అయితే ఈసారి శక్తులు ఎదురు దెబ్బకు మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు అసలు తట్టుకోలేరు. మరలా మీ జీవితాన్ని మీ వైపు చూడడానికి కూడా భయపడిపోరు. ఇక ఈ రోజుల్లో మీరు చేసే ప్రతి అడుగులో నా కొత్త వెలుగు అనేది మీకు కనిపిస్తుందండి. అయితే ఆ దేవుడు మిమ్మల్ని చేపట్టి మరీ నడిపిస్తున్నట్టు మీకు దివ్యమైన భావన మీ మనసును కలుగుతుందండి. ఇక జూన్ 3వ తేదీ రోజున చంద్రుడి సంచలనం కూడా మీకు సానుకూల పరిస్థితుల్లో మీ కళ్ళ ముందు కనిపిస్తే గాలి కూడా మీకు ఎన్నో రకాల సానుకూలమైనటువంటి గొప్ప సంకేతాలను కూడా అందిస్తుంది. ఇక అయితే ఈ 3 రోజుల్లో కూడా సాగుతూ ఉండగా సరికొత్త అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ రావడం మీ కళ్ళారా చూస్తారండి. ఒకవేళ మీరు ఎక్కడైనా కొంత ఆలస్యం అవుతుందో లేదంటే ఆగిపోమని చూసినా వాళ్ళు కూడా మీనరాశి వారికి పెరిగిన గురుబలం మరియు అదృష్టమే మిమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే సమాజంలో మీకు దక్కాల్సినటువంటి అసలైన గౌరవం విజయం తగ్గేలా చేయడం ఇప్పుడు ఆ భగవంతుని యొక్క నిర్ణయం అని ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. అయితే ఎన్నాళ్ళు మిమ్మల్ని తక్కువ అంచనా వేసిన వారందరూ కూడా మీ ఎదుగుదలను చూసి తట్టుకోలేక మీ ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి కూడా వస్తుందండి. నిన్నటి వరకు మిమ్మల్ని క్రిందికి లాగాలని చూసిన వారు ఇప్పుడు వాళ్ళే చేసినటువంటి తప్పుల వల్ల పనిని కుట్రల వల్ల వచ్చే ఇబ్బందులు తప్పించుకోవాలి తెలియక తీవ్రంగా సతమతం అవుతూ ఉంటారు. అయితే ఈ తేదీల్లో ఈ మార్పు వల్ల చాలా వేగంగా ఊహించని విధంగా వస్తుందండి. ప్రతి ఒక్కరు కూడా సొంత వాళ్ళ బలహీనత వల్ల వెనక్కి పట్టిపోవడం మీరు కళ్ళారా చూస్తారు. మీరు మాత్రం మీ దారి పూర్తిగా క్లియర్ అయిపోవడానికి గమనిస్తారండి. మీకు ఉన్న అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. రోజు రోజుకి మీ జీవితంలో ఒక అదృష్టం ఒక కొత్త అధ్యాయం మొదలు పెడుతుంది అన్నంతగా మీరు ఆశ్చర్యపోతారు. ఇక మీరు కేవలం ఉన్నత స్థానాలకు చేరుకోవడమే కాకుండా సమాజంలో మీ ప్రభావం మీ పేరు అలాగే మీ గౌరవం ఎంత బలంగా మారుతాయంటే మీ పేరు వింటేనే మీ శత్రువులు తమ కుట్రలను ఆపేసేలా చేస్తుందన్నమాట. ఇప్పుడు మీరు ఎవరికి ఏది నోటితో నిరూపించుకోవాల్సినటువంటి అవసరమే ఉండదండి. ఏది మాట్లాడకుండా చాలా ప్రశాంతంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. ఎందుకంటే ఇప్పుడు మీ మాటలు కాదండి ఈ దేవుని దయతో రాబోయే సక్సెస్ అనేది మాత్రమే అందరికీ గట్టి సమాధానం చెప్పాలి. మిమ్మల్ని బాధ పెట్టిన వారు ఇప్పుడు మీ జీవితంలో ఈ అద్భుతమైన మార్పు ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోయేలా మీ ఎదుగుదలని నలుగురికి చాలా అర్థవంతంగా తెలుస్తుంది. ఇబ్బందులకు గురి చేయాలని ప్రయత్నించినా కూడా ఎంతోమంది మిమ్మల్ని మోసం చేసినప్పుడు కూడా మీరు మాత్రం ఎలాంటి శని కష్టాలను ఓర్చుకుంటూ చాలా ఓర్పుగా భగవంతునిపై నమ్మకంతో ఎదురు చూశారు. మీ నమ్మకాన్ని వృధా చేయకుండా భగవంతుడు మీకు ఒక మంచి అవకాశాన్ని ఈ రోజుల్లో ఇవ్వబోతున్నాడు. మీకు న్యాయం జరిగేటువంటి గొప్ప రోజులండి ఇవి. కాబట్టి కొంచెం ఓపికగా ఉండండి. మీరు ఇప్పుడున్న పరిస్థితుల్లో అన్నీ కూడా మీకు అనుకూలంగా మారి మీ శత్రువులకి పూర్తిగా వ్యతిరేకంగా పనిచేయబోతున్నాయి. కాబట్టి ఈ తేదీల్లో మీ రాశికి వ్యయ స్థానంలో ఉన్న కుజుడిని ప్రభావం వల్ల మీ వెనక వ్యతిరేకంగా కుట్రలు చేసింది కేవలం ఒక్కరో లేదంటే ఇద్దరో కాదండి, ఒక పెద్ద సంఖ్య ఉందని మీకు అర్థమవుతుంది. ఒక పెద్ద గుంపు మీ వెనక చేరి మిమ్మల్ని మానసికంగా బలహీనపరుస్తూ మిమ్మల్ని పూర్తిగా కృంగదీస్తూ సమాజంలో మీకు ప్రతిష్టను దెబ్బతీయాలని చూస్తున్నారు. మీరు ఏదైనా ఒక మంచి పని చేస్తే అది అలా చేస్తా కదా ఇలా చేస్తే మోసపోతారంటూ రకరకాలుగా మిమ్మల్ని డైవర్ట్ చేసి వచ్చారు. ఇలా మిమ్మల్ని పూర్తిగా మీరు ఎంచుకునే సరైన రంగాన్ని పక్కన చేరే సలహాన్ని కానీ కరెక్ట్ నిర్ణయాన్ని కానీ తీసుకొని సమయంలో లేనిపోని తప్పుడు సమాచారం మిమ్మల్ని మభ్యపెడుతున్నారు. ఏదో రకంగా మీ ప్లాన్ పూర్తిగా డైవర్ట్ చేయడానికి ప్రయత్నిస్తారండి. అయితే ఇకపై శత్రువుల కష్టకాలం మొదలైనట్టే. మీ వెనక ఉండి నమ్మక ద్రోహం చేసినటువంటి వారికి తెలియని భయం అనేది
ఈ తేదీల్లో ఏర్పడుతుంది. ఎందుకంటే నిజం ఎంతో కాలం దాగి ఉండదు కదండి. వాళ్ళ పతనాన్ని వారే స్వయంగా కోరి తెచ్చుకున్నట్టే. అయితే మీరు మాత్రం మిమ్మల్ని మానసికంగా బలంగా మార్చుకోవాలి. జీవితంలో ఇప్పటి వరకు ఏలినాటి శని వల్ల ఎన్నో పరీక్షలు ఉండవచ్చు, కానీ భగవంతుడు మనిషికి ఓపిక ఉన్నంత వరకు పరీక్షలు పెడుతూనే ఉంటాడు కదండి. ఆ ఓపిక కూడా నశించినప్పుడే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడే స్వయంగా చేయి పెట్టి మరీ నడిపిస్తాడు. మీనరాశి వారి జీవితంలో సరిగ్గా ఇదే జరుగుతుంది. మీరు ఎన్నో రకాలుగా ఎదురు చూసిన రోజులు, మీ కష్టకాలాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. భగవంతుడు నమ్మి ముందుకు సాగండి, విజయం మీదే. మీనరాశి వారు, మీరు ఎన్నో రకాలుగా ఎదురు చూసినటువంటి రోజులు, అలాగే మీ కష్టకాలాన్ని పూర్తిగా తుడిచిపెట్టేసే రోజులు వచ్చేసాయి. ఇప్పుడు మీ జీవితంలో సరిగ్గా ఎన్నో ఊహించిన మార్పులు ఆ భగవంతుడు తీసుకురాబోతున్నాడు. ముఖ్యంగా ఈ తేదీల్లో మీకు భగవంతుడి నుంచి కొన్ని అద్భుతమైన సంకేతాలు రావడం కూడా మీరు గమనిస్తారండి. అంటే మీకు తెలియకుండా మీ వెనుక రహస్యంగా జరుగుతున్నటువంటి కొన్ని కుట్రలు, మోసలు ఒక్కొక్కటిగా బట్టబయలు కావడం మీరు కళ్ళారా చూస్తారు. తప్పు చేసిన వారు తమ చేసినటువంటి పొరపాట్ల వల్ల స్వయంగా వారికి వారే దొరికిపోతారన్నమాట. ఇప్పుడు మీరు చెప్పబోయే కొన్ని నిజాలు వింటే మీకైతే చాలా అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ఎందుకంటే ఈ మాటని ఎవరిని భయపెట్టడానికి కాదండి, మిమ్మల్ని వెనక నుండి దెబ్బతీస్తున్న వారి అసలు రంగును మీకు చూపించడానికే. ఈ జూన్ ప్రారంభంలో మీనరాశి వారికి ఏర్పడే మంచి యోగం వల్ల మీలో వివేకం పెరుగుతుంది. అయితే బాధాకరమైన విషయం ఏంటంటే, ఈ ఎదురు దెబ్బకు మీకు బయట వ్యక్తుల నుంచి తగలడం లేదండి. మీరు కళ్ళు మూసుకొని బాగా నమ్ముతున్నటువంటి మీ సొంత మనుషుల నుంచే మోసం జరుగుతుంది. మన శ్రీకృష్ణ పరమాత్మ భగవతులు చెప్పినట్టు మనిషి జీవితంలో అన్యాయం అనేది మితిమీరిపోయినప్పుడే ఆ ప్రకృతి స్వయంగా రంగంలోనికి దిగి పరిస్థితుల్లోని మారుస్తుంది. స్వామి ఎలా అయితే చెప్పాడో ఇప్పుడు మీ జీవితంలో కూడా ఈ తేదీల్లో మార్పు మొదలవ్వడం అనేది మీరు చూస్తారండి. మిమ్మల్ని మోసం చేసిన వారి రహస్యాలను తెలుసుకోవడం స్టార్ట్ చేస్తారు. మొదటి వారి అసలు రంగుని చూసి ఆశ్చర్యపోతారు. ఎంతోమంది నకిలీ మిత్రులు తమ అవసరం కోసం మీతో ఎలా నాటకాలు ఆడారో కూడా తెలుసుకుని మీరు ఆశ్చర్యపోతారు. అందుకే మీనరాశి వారు ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. మీ చుట్టూ కుళ్ళు బుద్ధితో ఉన్న వ్యక్తులు స్పష్టంగా తెలిసిపోతారు. ఈ సమయంలో మీ జీవితంలో ఒక పెద్ద మార్పు స్టార్ట్ అవుతుంది. అయితే ప్రస్తుతం మీనరాశిలో ఉన్న రాహుగ్రహ ప్రభావం వల్ల మనసులో కలత చెందడం కారణం లేకుండా ఒక తెలియని భయం రావడం వంటివి జరగవచ్చు. కంగారు అయితే పడకండి. ఇది మీ అంతరాత్మ లేదంటే ఆ భగవంతుడు మీకు ఇస్తున్న ముందస్తు హెచ్చరిక. ఎవరైనా మీకు కుట్రలు చేస్తున్నప్పుడు భగవంతుడు మిమ్మల్ని ఎలాంటి సంకేతాలు అలర్ట్ చేస్తూనే ఉంటాడు. అయితే ఈ జూన్ తేదీల్లో అంటే జూన్ 3, 4, 5 తేదీల యొక్క అసలు స్వరూపం మీకు అర్థమైపోతుంది. వాళ్ళ మాటల్లో తీపి ఉన్న, ప్రవర్తనలో ఉన్న కఠినత్వాన్ని మీరు పసిగెడతారు. వాళ్ళ కళ్ళల్లో దాగి ఉన్నటువంటి అసూయ అకస్మాత్తుగా బయటపడుతుంది. మరి ఇక మరో విషయం ఏంటంటే, మీ పనులు ఎటువంటి కారణం లేకుండా కొన్ని ఆటంకాలు ఎదురవుతూ ఉండవచ్చు. కానీ ఒక నిజాన్ని మాత్రం ఎప్పటికీ కూడా మీరు గుర్తుంచుకోవాలండి, మర్చిపోకండి. దారి ఎంత కష్టంగా మారితే మీ గమ్యం ఎంత పెద్దదో కాబోతుందో అర్థం చేసుకోవాలి. ఈ సోదాలన్నీ కూడా మిమ్మల్ని మరింత బలంగా మార్చడానికే. దైవరక్షణ మీకు తోడుగా ఉంది కాబట్టి ధైర్యంగా మీ పనులు చేసుకోండి, విజయం మీదే అవుతుంది. అలాగే మీ మనసు తెలియకుండానే అకస్మాత్తుగా ఆధ్యాత్మిక వైపు ఆకర్షించినటువంటి ఏదో తెలియనటువంటి దైవక శక్తి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అనేటువంటి బలమైన భావన మీకు కలగడం అయితే జరుగుతుంది. ఈ సంకేతాలు మీ జీవితంలో తెలియనటువంటి కొత్త జీవితాన్ని మొదలు పెట్టబోతున్నాయి అనే ఒక అద్భుతమైన ఫీలింగ్ వస్తుందన్నమాట. అంటే మీకు ఒక సత్యమైన మార్గం కనిపిస్తుంది. అయితే ఈ మార్పులు మొదలైనప్పుడు కూడా మనం మాట్లాడకపోయి ప్రతి ఒక్కటి కూడా మీకు తెలియకుండానే జరుగుతుంటుందన్నమాట. ఇక మీనరాశి వారు కూడా ఎవరైతే అమితంగా నమ్మారో వాళ్ళ నుంచి మీకు మొదటి దెబ్బ తగులుతుందన్నమాట. దీనివల్ల మనసు కొంచెం మీకు భారంగా అనిపిస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు మీరు ఎంతో ఓర్పుతో అయితే భరిస్తూ వచ్చారో ఇప్పుడు కూడా మీరు అంతే ఓర్పుతో భరిస్తూ ఉండండి. సమయం కూడా మిమ్మల్ని మరింత బలంగా మారుస్తుంది. అలాగే మీకు అనుకూలంగా ఉంది. మానసికంగా కొంచెం బలపడండి. పరిస్థితి పూర్తిగా మారబోతుంది. ఈ రోజుల్లో ఆ భగవంతుడు సహాయం మీకు అందుతుంది. అటువంటి నమ్మకంతో ఉండండి. భగవంతుడు అలాగే సరికొత్త రూపంలో పరిచయం కావచ్చు, శక్తిని కూడా నింపుతాడు. కాబట్టి మీకు కలిగే అంతర్గత సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయకండి. గత భవిష్యత్తు మిమ్మల్ని ఎన్నో రకాలుగా ఉండవచ్చు, కానీ ఇప్పటికీ ఆ భవిష్యత్తు మీకు ఒక వరంలాగా మారబోతుందన్నమాట.
అది మీరు గమనిస్తూ ఉండాలి. ముగిసినప్పుడు వాళ్ళు చేసే కొన్ని చెడులు వాళ్ళ పతనాన్ని వాళ్ళే కోరి తెచ్చుకుంటున్నారు. కాబట్టి కుట్రల్లో వాళ్ళు చిక్కుకుపోతారు. ఎవరైతే భగవంతుడు ఎప్పుడు కూడా అంటే కల్మషం లేకుండా ఉంటారో వారినే ఎల్లప్పుడూ కూడా చూస్తూనే ఉంటాడు. వారికి ఏదో ఒక సహాయం అందిస్తాడు. మీరు కూడా కల్మషం లేకుండా అందరూ నా వారే అని అనుకుంటూ అందరిని నమ్మి మోసపోయారు. కాబట్టి ఆ మోసం చేసిన వారి అసలు రూపం ఇప్పుడు మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మీనరాశి వారు ఇదంతా నిజంగా జరుగుతుందా? చాలా ఆశ్చర్యంగా గురికాక తప్పదండి. అయితే ముఖ్యంగా ఇప్పుడు మాట్లాడుకోవాల్సింది ఏంటి అంటే కనుక కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. మీ ఇంట్లో కూర్చున్నా మీకు తెలియనటువంటి ఆందోళన కలగటం, అకస్మాత్తుగా భయం వేయడం, రాత్రి పడుకున్నప్పుడు ఎవరో మిమ్మల్ని పిలిచినట్టు అనిపించడం, ఇవన్నీ కూడా లగ్నంలో ఉన్న రాహువు వల్లే జరుగుతుండడం అన్నమాట. ఎందుకంటే మీ మనసులో కొంతమంది వ్యక్తుల ముఖాలు ఇప్పటికీ కనిపిస్తూ ఉండవచ్చు. మీ ఇంట్లోనా లేదంటే మీ చుట్టుప్రక్కల ఉన్నవారు తిరిగేటువంటి మనుషుల వల్ల కానీ మేము వెనక నుండి మిమ్మల్ని దెబ్బతీయాలని ఎన్నో రకాలుగా ప్లాన్ చేస్తూ ఉన్నారు. కానీ మీ నమ్మకాన్ని కాపాడుకోవాల్సినటువంటి సమయం అయితే ఇదేనండి. ఈ బ్రహ్మాండం అంతా కూడా మీకు మీ జీవితంలో ఒక పెద్ద మార్పును తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. భగవంతుడు మిమ్మల్ని చాలా జాగ్రత్తగా కాపాడుతాడు. ఇదేదో అక్షర సత్యం అండి. అయితే ఈ జూన్ 3, 4, 5 తేదీల్లో మీరు సంతోషంగా ఉన్నప్పుడు కూడా తెలియకుండా మీ బంధంలో అనవసరమైన గొడవలు రావచ్చు. కాబట్టి నెగిటివ్ వ్యక్తులు ఎంత వేలైతే అంత దూరంగా ఉండండి. మరోవైపు మీనరాశి వారికి చతుర్థ స్థానంలో రవి శుక్రుల కలయిక వల్ల ఈ 4 రోజులు కూడా మీ జీవితంలో ఉద్యోగపరంగా కానీ ఆర్థిక పరిస్థితుల పరంగా కానీ ఎన్నో రకాల సానుకూల మార్పులు కళ్ళారా చూస్తారండి. మీరు స్టార్ట్ చేసే ఆర్థిక లావాదేవీలు కానీ మరియు వ్యాపారంలో పెట్టుబడులు మంచి లాభాలు కూడా కనిపిస్తాయండి. ఉద్యోగపరంగా కూడా ఉన్నతమైన అభివృద్ధి చూస్తారు. అంతేకాకుండా మీనరాశి విద్యార్థులకి నిరుద్యోగులకి ఈ 3, 4 తేదీల్లో ఒక వరం లాంటివి చదువులు ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న మీనరాశి వారికి మంచి ఫలితాలు కూడా అందబోతాయండి. నిరుద్యోగులకు కళలో కూడా ఊహించని శుభవార్తలు, ఉద్యోగ అవకాశాలు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. మీ ప్రయత్నాలు ఫలించి త్వరలోనే మీ కుటుంబంలో సంతోషం అనేది వెళ్ళవరుస్తుందండి. ఇక కుటుంబ సభ్యులంతా కాస్త కనుక భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చే సూచనలు అయితే కనిపిస్తాయండి. అయితే ఈ చిన్న చిన్నవే కానీ అవి 2 రోజుల తర్వాత ఆ చిన్న మనస్పర్ధలని తొలగిపోయి బంధం మరింత బలపడుతుంది. ఇన్నాళ్ళు సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి ఈ గ్రహస్థితి శుభ ఫలితాలు ఇచ్చేలా ఉంటుంది. కుటుంబ సభ్యులందరికీ కూడా వీరందరికీ కూడా మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం అనేది నెలకొంటుంది. ఇక వృత్తి ఉద్యోగ రంగంలో ఉన్నవారికి ప్రమోషన్స్ అంటే జీతభత్యాలు పెరుగుదల వంటివి ఉండవచ్చు. వ్యాపారస్తులకి 4 రోజుల్లో అద్భుతంగా ఉంటుంది. పెట్టుబడికి రెట్టింపు లాభాలు వస్తాయి. వాహనాలు కొనుక్కునే వారికి మంచి సమయం. కొత్త వాహన యోగం అనేది కూడా ఉంది. మీనరాశి వారికి కష్టకాలం నుంచి బయటపడే అద్భుతమైన ఫలితాలు అనేవి పొందడానికి పరిహారాలు అయితే తప్పకుండా పాటించండి. ఈ 4 రోజులు ప్రతిరోజు ఉదయం ఓం గురువే నమః అని చెప్పేసి 108 సార్లు స్మరించుకోండి. అలానే మీ పనుల్లో ఆటంకాలు తొలగిపోవడానికి విఘ్నేశ్వరుని రోజుకు ఒక తమలపాకును సమర్పించండి. అలాగే 3, 4 తేదీల్లో 5 తేదీలు ఎవరైనా ఆకలితో ఉన్నవారికి ఆహార దానం చేయండి. ఇది మీకు అదృష్టాన్ని 100 రెట్లు పెంచుతుందండి. శత్రువుల గురించి వాదించే బదులు కొంత సమయం మౌనంగా ఉండి దైవ నామస్మరణ చేయండి. ఇదే మీ పాలిట ఒక ఆయుధంగా పనిచేస్తుంది. పరిహారాలు అనేవి మీకు ఆత్మవిశ్వాసాన్ని, సానుకూల దృక్పథాన్ని పెంచి తప్ప కష్టపడకుండానే అన్నీ జరుగుతాయని కాదు. చూశారు కదా మీనరాశి వారు. అయితే ఈ జూన్ 3, 4, 5 తేదీల్లో మీ జీవితంలో ఎంతటి కీలకమైన మార్పులు తీసుకురాబోతున్నాయో గ్రహాల గమనం మీకు అనుకూలంగా మారుతుంది. కాబట్టి ఏమాత్రం అధైర్యపడకుండా శత్రువుల కుట్రలు ఇకపై మీపై ఏమాత్రం కూడా ప్రభావం చూపవు. కాబట్టి మీరు చేస్తున్న పనులు, మీరు తీసుకునే నిర్ణయాలు మ్యూజియం మీదేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మనస్ఫూర్తిగా ఓం గురువే నమః లేదంటే ఓం నమః శివాయ అని కమెంట్ అయితే చేయండి. మీరు రాసే ప్రతి కమెంట్ మీకున్న అపారమైన నమ్మకాన్ని నిదర్శనం అన్నమాట. అలాగే ఇలాంటి మరెన్నో జాతక ఫలితాలు మరియు ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ రేవతి టాక్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా అందబోతుంది. మీకు ఈ జూన్ నెలలో అంతా మంచే జరగాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. కాబట్టి మళ్ళీ మరొక వీడియోలో కలుద్దామండి. అందరికీ సెలవు. నమస్కారం.